హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పెన్షనర్స్కి శుభవార్త అండి. 18% వడ్డీతో చెల్లింపులు. మరి ఆ వివరాలంటే తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ఒక మంచి శుభవార్త రావడం జరిగింది. ఏంటంటే అది వడ్డీతో సహా బకాయిలు చెల్లింపులకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ బకాయిలు ఎంత ఉన్నాయి, ప్రతి ఏడాది పేమెంట్కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉంది అనే దాని గురించి గవర్నర్ అయితే ఆరా తీయడం జరిగింది. సో ముఖ్యంగా గవర్నర్కు ఈ హక్కు ఉండటం వలన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అందువల్లే ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ ఇతర బకాయిలు ప్రతి సంవత్సరం పేమెంట్కు అసలుతో పాటు వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన సొమ్ము గురించి గవర్నర్ వివరణ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇది ఒక శుభవార్త. మొత్తం బకాయిలు చెల్లించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని వివరణ అడిగే హక్కు కూడా గవర్నర్కే ఉంది. కాబట్టి మొత్తానికి అయితే ఈ పెన్షన్లకు ఇప్పటి వరకు ఎటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఈ విధంగా పెన్షన్లకు రావాల్సిన సొమ్మును అవసరమైతే వడ్డీతో సహా చెల్లించాలి అని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఇది పెన్షన్ సమస్య తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.